బుధవారం ప్రొద్దుటూరులోని స్థానిక తాత్కాలిక కూరగాయల మార్కెట్ పక్కన వెలిసిన పెద్దమ్మ దేవాలయ ప్రాంగణంలో తాము అమ్మవారి ప్రసాదం తయారీ కోసం ఏర్పాటు చేసుకున్న రూములను ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ అర్థాంతరంగా పడగొట్టారని, తనతో వివరణ తీసుకున్న తరువాతనే రూములను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్ మాదిగ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. నిన్నటి దినం ప్రొద్దుటూరులో కూరగాయల మార్కెట్ పక్కన పెద్దమ్మ గుడి అభివృద్ధి కొరకై ఉండే రూములు గుడికి వాడుకుంటున్నట్టువే వంటలు చేయడానికి కొన్ని దానిలకు దొబ్బినే విషయం అందరికీ తెలుసు. మున్సిపల్ కమిషనరు ఆయన హైకోర్టు ఉత్తర్వుల మేరకే దొబ్బినామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన నోటు తెరిచి అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. హైకోర్టు దొబ్బమని ఎక్కడేగా నీయలేదు. ఆర్డర్ కాపీ నా దగ్గరగానే ఉంది. దీంట్లో నాతో వివరణ తీసుకొని ఫర్దర్ యాక్షన్ ఏదైనా తీసుకోండి అని చెప్పి ఇచ్చింది హైకోర్టు. నాతో వివరణ తీసుకోమని చెప్పింది. ఎక్కడే కానీ దుబ్బమని లేదు. నేను వివరణ ఇచ్చినాను. ప్రొద్దుటూరులో ఇట్లా అక్రమ కట్టడాలపైన మీరు నోటీసులు ఇచ్చినారు. హైకోర్టుకు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ అవన్నీ ఎందుకు దుబ్బలేదు? నా పైన మీరేమో చుట్టూ చెప్తున్నారు హైకోర్టుకు పోయినాడు అతనే అని. వివేకానంద క్లాత్ మార్కెట్ ఎదురుగా బ్రాందీ షాప్ ఉంది. ప్రైవేటు వ్యక్తులు 40 సంవత్సరాల నుండి దాన్ని అనుభవిస్తున్నారు. 20 సంవత్సరాల నుండి బ్రాందీ షాపులకు లీజుకి ఇస్తున్నారు, హోటళ్ళకు లీజుకి ఇస్తున్నారు. నడి రోడ్డు మీద ఉంది. కూరగాయల మార్కెట్ పోయే టర్నింగ్లో లారీ తిరగాలంటే చాలా కష్టం. నడి రోడ్డు మీద ఉంది. వాళ్ళు కోర్టుకు పోతే మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు. ఎందుకు? వాళ్ళకు వచ్చేటట్టు. అదేవిధంగా నా పెద్దమ్మ గుడి దళిత నాయకుడైన నేను కట్టించిన కాబట్టి నువ్వు చాలా ఇంట్రెస్ట్ వచ్చి తెల్లవారుజామున 3:30 నుండి 200 మంది పోలీసులు పెట్టుకొని తప్పుతున్నావు కాదా? ఆ పక్కనే రిలయన్స్ మాల్ ఉంది. దానికి ఆనుకొనే నువ్వు నిలబడుకున్నావు. దాని కాడ జనరేటర్ రూమ్ ఉంది. ఆ రోడ్డు అంతా మొత్తం మున్సిపాలిటీ స్థలమే. అది అక్రమ కట్టడం అని నీకు తెలుసు, గతంలో కమిషనర్లకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు దాని దగ్గర ఒక అక్రమ కట్టడం దగ్గర నిలబడి ఒక దేవస్థానానికి వాడుకున్న రూములు తొలగించినంత ఇంట్రెస్ట్ అది కనపడలేదని మేము అడుగుతున్నాం. అదేవిధంగా మీరు నిజాయితీ పరులు అయితే, మున్సిపల్ కమిషనర్ గారు మీరు నిజాయితీ పరులు అయితే నేను ఒకటే అడుగుతున్నా, రేపు సోమవారం మా బృందం వచ్చి నాతో సహా మిమ్మల్ని కలుస్తాం. పొద్దుటూరులో ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో ప్రభుత్వ స్థలాల్లో అవన్నీ సేకరించి ఒక లిస్ట్ ఇస్తాం, ఆధారాలతో సహా ఇస్తాం. అవి మీరు మాకు ఎప్పుడైతే 3 రోజుల్లో తొలగించుకోవాలని నోటీస్ తొలగించినారో అదేవిధంగా 3 రోజులు టైం ఇచ్చి వాళ్ళకి నోటీసులు ఇచ్చి తొలగించాలి మీరు. అప్పుడు మీరు నిజాయితీ పరులు అని మేము ఒప్పుకుంటాం. మీకై మీరు డబ్బు కొట్టుకొని నేను నిజాయితీ పరుని, మున్సిపల్ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని డబ్బాను కొట్టుకోవడం కాదు. మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దానిపైన యాక్షన్ చూపిస్తే అప్పుడు మీకే మేము పూలదండలు వేసి స్వాగతం పలుకుతాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము అనుకోవడం ఏమంటే ఒక దళిత నాయకుడు కట్టించిన పెద్దమ్మ దేవస్థానం రూములు పడగొడితే పొద్దుటూరులో అక్రమదారులు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మీకు ఏమన్నా డబ్బు లంచం రూపంలో చెల్లిస్తారనే ఆలోచనలో ఉన్నారేమని మేము భావించాల్సి ఒకసారి దబ్బుకోకుంటే మేము ఇచ్చిన ఫిర్యాదులను దబ్బుకోకుంటే మీరు ఆ విధంగా భావిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మేము సోమవారం జిల్లాలో ఉండే దళిత నాయకులు ప్రజా పోరాటం చేసే వాళ్ళను కొంతమంది పిలుస్తాము. అందరం బృందంగా ఏర్పడి మిమ్మల్ని కలుస్తాము. మేము ఇచ్చే ఫిర్యాదుల పైన 3 రోజులు గడువే, ఒక దళిత నాయకుడికి 3 రోజులు గడువు ఎట్టించినావో అందరికీ అదేవిధంగా 3 రోజులు గడువే ఇచ్చి దొబ్బాలా మీరు. ఇంకొకటి, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వారు సనాతన ధర్మం వైపు నడుస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు హిందూ దేవాలయాలు రక్షించాలని చెప్పేసి ఆయన పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారు హిందూ దేవాలయాలు బచావో అంటున్నాడు. ఇక్కడ చూసే పొద్దుటూరులో వ్యతిరేకంగా ఉంది. హిందూ దేవాలయానికి ఉపయోగించే రూములు, దేవాలయంలో రూములే లోపల ఉండేటివే, అయ్యేం సపరేట్ లేదు. ఆ రూములు తొలగించారు. ఇక్కడ మాట్లాడే ప్రభుత్వాలకు ఇక్కడ అధికారులకు చాలా తేడా ఉంది. అదేవిధంగా పొద్దుటూరులో బీజేపీ నాయకుడు, నియోజకవర్గం ఇన్ఛార్జి గొర్రె శ్రీనివాసులు లాయరు, ఆయన ఒక బీజేపీలో ఉండి బీజేపీ పార్టీ
ఏం సిద్ధాంతాలు ఉన్నాయి, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఆయన అనుచరుడు పసుపులేటి రామాంజనేయులు అని ఉన్నాడు. అతను కానీ బీజేపీలో కార్యకర్త, మెంబర్షిప్ ఉంది. ముఖ్య అనుచరుడు గొర్రె శ్రీనివాసులు అతనితో ఫిర్యాదు ఇప్పించాడు మున్సిపల్ కమిషనర్కు. ఏమని, అక్కడ గుడి దగ్గర అంగళ్ళు కట్టి ఇతను డబ్బు రాబడుతున్నాడని. నేను మున్సిపల్ కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగా, 1,00,000 మంది ఫిర్యాదులు ఇస్తారు, అక్కడ వ్యాపారస్తులు ఏమైనా ఫిర్యాదు చేసినారా, ఏమైనా ఆధారాలు చూపించారా? ఒక నాయకుడు, దళిత నాయకుడు ఎదుగుతుంటే, ఆయన మంచి కార్యక్రమాలు చేస్తుంటే 1,00,000 ఫిర్యాదులు వస్తాయి. మీరు ఆధారాలు తీసుకోవాలా. నేను డబ్బు తీసుకున్నట్టు ఆధారం చూపిస్తే దానిపై యాక్షన్ తీసుకోవాలా. మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు ఇతను డబ్బు రాబడుతున్నాడని. నేను ఫోన్ చేసి అడిగితే ఏమన్నారు, నేను ఆ మాట చెప్పలేదు, ఉత్త అభియోగాలు ఉన్నాయని చెప్పినాను అన్నాడు. అభియోగాలు ఉంటే నువ్వు ఎట్ట చర్య తీసుకుంటావు? నేను అంటున్నాను, మున్సిపల్ కమిషనర్ నా గుడి రూములు తప్పడానికి పొద్దుటూరులో 2 కోట్లు డబ్బు తీసుకున్నాడని మీ పైన నేను అభియోగం చేస్తే ఊరుకుంటారా? అది పద్ధతి కాదు కమిషనర్ గారు. ఇదే నిజాయితీ ఎంత మట్టుకుంటుందో మేము సోమవారం తేలుస్తాం.